హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను ఎగ్ తోటి అప్పటికప్పుడు పాప అడిగిందని చిన్నపిల్లలు అడిగారని ఎగ్ ఆమ్లెట్ లాగండి, అంటే చోటి ఆమ్లెట్ అంటే చిన్న ఆమ్లెట్లా చేశాను నేను. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు, కారం. నేను ఒక ఎగ్ చేస్తున్నానండి. అందులోనే బాగా కలిపేసుకున్నది కొద్దిగా శనగపిండి అండి, ఒక స్పూన్ శనగపిండి వేసుకోండి. ఎందుకంటే పిల్లలు తినరు ఎగ్ వాసన నప్పక, అందుకని శనగపిండి వేసుకుంటే ఎగ్ వాసన తగ్గుతుందండి మీకు టేస్ట్. ఇలాగ వేసుకొని ఒక ఎగ్ కొట్టి అందులో వేసుకొని బాగా మెదాయించాలండి. ఎంత బాగా మెదాయిస్తే అంత పఫీగా వస్తుంది. అంటే నాకు కొన్ని వర్డ్స్ మాట్లాడడం రాదండి, ఎవరు ఏమనుకోకండి, నాకు సపోర్ట్గా ఉండండి. ఇలా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మనం ఇందులో కొద్దిగా నూనె, ఒక స్పూన్ నూనె కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇంకా బాగా కలిపేసుకోవాలి. మనం ఇలా గొడకలది పెట్టుకొని మనం ఇది బాగా వేడెక్కాలండి. అందులో నూనె వేసుకొని మనం లైట్గా నూనె వేసుకోండి, ఎక్కువ అక్కర్లేదు. అంటే మీకు ఎగ్ ఎప్పుడుని తక్కువ నూనె పడుతుంది, ఎక్కువ పట్టదు, అది బేగా వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఇలాగా వేసుకొని దీంట్లో మనం ఉల్లిపాయ ముక్కలు అన్నీ కలుపుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదండి, అది ఇలా బాగా హైలో పెట్టుకొని ముందు బాగా కాలాలండి. పెనం ఇది బాగా కాలేక ఇది బాగా కాలేక ఇందులో మనం కొద్దిగా వేసుకోవాలండి. పొంగుతాయి కాబట్టి మనం కొద్దిగా వెలుతుకు వేసుకోవాలి. వేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి. అంటే సిమ్ హై పెట్టుకొని కాల్చుకోవాలి, లేకపోతే హైలో పెట్టుకుంటే మాడిపోతాయి. మీకు చోటి ఆమ్లెట్లు రెడీ అయిపోయి చూసారా. ఇలా వేసుకొని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా ఒక్కొక్క అన్నంలో పెట్టేసుకొని అలా తినేసి చుట్టేసుకొని తినివచ్చండి. పిల్లలకి క్యారేజీలకు బాక్సుల్లో పెట్టడానికి కూడా చితిపుకోకుండా చేతులు మనం ముక్కలు చేసుకోకుండా ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేయండి. ఇలా చేసుకొని మనం మూత పెట్టుకోవాలండి. 1 నిమిషం మూత పెట్టుకుంటే మనకి అంటే లోపల కుక్ అవుతుంది. మూత పెట్టుకొని అప్పుడు మళ్ళీ 1 నిమిషం కాలేక తీసివచ్చు. అంటే 5 మినిట్స్ తక్కువే పడుతుంది, ఎక్కువ పట్టదు టైము. చాలా 5 మినిట్స్లో అయిపోతుందండి ఇవి. చూసారా, ఇలాగా అటు ఇటు తిప్పుకుంటే మనం ఒక్కసారి అటు ఇటు తిప్పేసుకొని ఒకవైపు కాలేక తిప్పుకొని ఆపేయడమేనండి. ఎందుకంటే ఆ వేడికి, ఇంకా ఆ పెనం వేడికి కాలుతాయి. అప్పుడు వేడి అన్నంలో మనం ఇలా రైస్లో నూనె వేసుకొని, నెయ్యి కాదండి నూనె వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఎంతో టేస్టీ అయిన ఎగ్ చోటి ఆమ్లెట్ అండి, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. పిల్లలు చాలా ఇష్టపడేది ఇవి. ఇంకా మనకి వెంటనే అలా తినేస్తారు పిల్లలు బన్లాగా. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్.